టుడేస్ కరెంట్ అఫైర్స్ కేంద్ర బడ్జెట్ 2024 టాప్ 31 బిట్స్. ఫస్ట్ వన్, 2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్ మొత్తం ఎంత? 2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్ మొత్తం ఎంత? సో ద ఆన్సర్ ఈజ్ 48,20,512 కోట్లు. 48,20,512 కోట్లు. నెక్స్ట్, రక్షణ రంగానికి కేటాయించిన మొత్తం ఎన్ని లక్షల కోట్లు? రక్షణ రంగానికి కేటాయించిన మొత్తం ఎన్ని లక్షల కోట్లు? సో ద ఆన్సర్ ఈజ్ 4.56 లక్షల కోట్లు. 4.56 లక్షల కోట్లు. నెక్స్ట్, గ్రామీణ అభివృద్ధికి కేటాయించిన మొత్తం ఎంత? గ్రామీణ అభివృద్ధికి కేటాయించిన మొత్తం ఎంత? సో ద ఆన్సర్ ఈజ్ 2,65,808 కోట్లు. 2,65,808 కోట్లు. వ్యవసాయం అనుబంధ రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? వ్యవసాయం అనుబంధ రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? సో ద ఆన్సర్ ఈజ్ 1,51,851 కోట్లు. 1,51,851 కోట్లు. నెక్స్ట్, హోం వ్యవహారాలకు కేటాయించిన మొత్తం ఎంత? హోం వ్యవహారాలకు కేటాయించిన మొత్తం ఎంత? సో ద ఆన్సర్ ఈజ్ 1,50,983 కోట్లు. 1,50,983 కోట్లు. నెక్స్ట్, విద్యారంగానికి కేటాయించిన మొత్తం ఎంత? విద్యారంగానికి కేటాయించిన మొత్తం ఎంత? సో ద ఆన్సర్ ఈజ్ 1,25,638 కోట్లు. 1,25,638 కోట్లు విద్యారంగానికి కేటాయించారు. నెక్స్ట్, ఐటీ అండ్ టెలికాం రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? ఐటీ అండ్ టెలికాం రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? సో ద ఆన్సర్ ఈజ్ 1,16,342 కోట్లు. 1,16,342 కోట్లు. నెక్స్ట్, ఆరోగ్య రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? ఆరోగ్య రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? సో ద ఆన్సర్ ఈజ్ 89,287 కోట్లు. 89,287 కోట్లు ఆరోగ్య రంగానికి సంబంధించి. నెక్స్ట్, ఎనర్జీ రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? ఎనర్జీ రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? సో ద ఆన్సర్ ఈజ్ 68,789 కోట్లు. 68,789 కోట్లు. నెక్స్ట్, సాంఘిక సంక్షేమానికి కేటాయించిన మొత్తం ఎంత? సాంఘిక సంక్షేమానికి కేటాయించిన మొత్తం ఎంత? సో ద ఆన్సర్ ఈజ్ 56,501 కోటి. 56,501 కోటి. నెక్స్ట్, వాణిజ్య పరిశ్రమల రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? వాణిజ్య పరిశ్రమల రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? సో ద ఆన్సర్ ఈజ్ 47,559 కోట్లు. 47,559 కోట్లు వాణిజ్య పరిశ్రమల రంగానికి కేటాయించారు. నెక్స్ట్, ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలపై ఏటా ఎంత రాయితీ ఇచ్చే ఆర్థిక సహాయం అందజేస్తారు? ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలపై ఏటా ఎంత రాయితీ ఇచ్చే ఆర్థిక సహాయం అందజేస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ 3%. 3% ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలపై ఏటా ఆర్థిక సహాయం అందజేస్తారు.
నెక్స్ట్, 1 కోటి మందికి ఏ కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తారు? 1 కోటి మందికి ఏ కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తారు? సో ద ఆన్సర్ ఈస్ టాప్ 500 కంపెనీలలో. టాప్ 500 కంపెనీలలో ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రపంచ బ్యాంకు నుండి రాజధాని అవసరాల కోసం ఎంత ప్రత్యేక ఆర్థిక రుణాలు కేటాయించారు? ఆంధ్రప్రదేశ్ ప్రపంచ బ్యాంకు నుండి రాజధాని అవసరాల కోసం ఎంత ప్రత్యేక ఆర్థిక రుణాలు కేటాయించారు? సో ద ఆన్సర్ ఈజ్ 15,000 కోట్లు. 15,000 కోట్లు. నెక్స్ట్, పిఎం ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించుకున్నారు. పిఎం ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించుకున్నవారు. సో ద ఆన్సర్ ఈజ్ 3 కోట్ల మంది. నెక్స్ట్, మహిళల బాలికల ప్రగతి సంక్షేమానికి కేటాయించిన మొత్తం ఎంత? మహిళల బాలికల ప్రగతి సంక్షేమానికి కేటాయించిన మొత్తం ఎంత? సో ద ఆన్సర్ ఈజ్ 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లు మహిళల బాలికల ప్రగతి సంక్షేమానికి కేటాయించిన మొత్తం 3 లక్షల కోట్లు. దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల గిరిజనులకు లబ్ధి కలిగేలా పథకాన్ని ప్రతిపాదించారు? దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల గిరిజనులకు లబ్ధి కలిగేలా పథకాన్ని ప్రతిపాదించారు? సో ద ఆన్సర్ ఈజ్ 5 కోట్ల మంది. 5 కోట్ల మంది గిరిజనులకు లబ్ధి కలిగేలా పథకాన్ని ప్రతిపాదించారు. మొబైల్ ఫోన్లు ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఎంత శాతానికి తగ్గించారు? మొబైల్ ఫోన్లు ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఎంత శాతానికి తగ్గించారు? 15% తగ్గించారు. సో ద ఆన్సర్ ఈజ్ 15%. నెక్స్ట్, బంగారం వెండి కస్టమ్స్ డ్యూటీ ఎంత శాతానికి తగ్గించారు? బంగారం వెండి కస్టమ్స్ డ్యూటీ ఎంత శాతానికి తగ్గించారు? సో ద ఆన్సర్ ఈజ్ 6%కి తగ్గించారు. బంగారం వెండి కస్టమ్స్ డ్యూటీ 6%కి తగ్గించారు. నెక్స్ట్, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ ఎంత శాతానికి తగ్గించారు? ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ ఎంత శాతానికి తగ్గించారు? సో ద ఆన్సర్ ఈజ్ 6.4%కి ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. నెక్స్ట్, 3 క్యాన్సర్ చికిత్స మందులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం ఎంత కాలానికి మినహాయింపు ఇచ్చారు? 3 క్యాన్సర్ చికిత్స మందులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం ఎంత కాలానికి మినహాయింపు ఇచ్చారు? సో ద ఆన్సర్ ఈజ్ 0%. నెక్స్ట్, విదేశీ కంపెనీలపై ఆదాయ పన్ను భారాన్ని ఎంత శాతానికి తగ్గించారు? విదేశీ కంపెనీలపై ఆదాయపు పన్ను భారాన్ని ఎంత శాతానికి తగ్గించారు? సో ద ఆన్సర్ ఈజ్ 35%. 35% విదేశీ కంపెనీలపై ఆదాయ పన్ను భారాన్ని తగ్గించారు. నెక్స్ట్, ముద్రా రుణాల పరిమితి ఎంతవరకు పెంచారు? ముద్రా రుణాల పరిమితి ఎంతవరకు పెంచారు? సో ద ఆన్సర్ ఈజ్ 20 లక్షలు. ముద్రా రుణాల పరిమితి 20 లక్షలకు పెంచారు. నెక్స్ట్, రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలకు ఎంత మొత్తాన్ని కేటాయించారు? రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలకు ఎంత మొత్తాన్ని కేటాయించారు? సో ద ఆన్సర్ ఈజ్ 1.5 lakhs. 1.5 లక్షల కోట్లు. 1.5 లక్షల కోట్లు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలకు కేటాయించిన డబ్బులు 1.5 లక్షల కోట్లు. నెక్స్ట్, భూటాన్కు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా అభివృద్ధి ఎయిడ్ కింద ఎంత మొత్తాన్ని కేటాయించారు? భూటాన్కు నైబర్హుడ్ పాలసీలో భాగంగా అభివృద్ధి ఎయిడ్ కింద ఎంత మొత్తాన్ని కేటాయించారు? సో ద ఆన్సర్ ఈజ్ 2,068 కోట్లు. భూటాన్కు నైబర్హుడ్ పాలసీలో భాగంగా అభివృద్ధి ఎయిడ్ కింద
2068 కోట్లు కేటాయించారు. నెక్స్ట్, మాల్దీవులకు గత ఏడాది ఎంత మొత్తాన్ని కేటాయించగా ఈసారి ఎంత మొత్తాన్ని కేటాయించారు? మాల్దీవులకు గత ఏడాది ఎంత మొత్తాన్ని కేటాయించగా ఈసారి ఎంత మొత్తాన్ని కేటాయించారు? సో ద ఆన్సర్ ఈజ్ గత సంవత్సరం 770 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం 400 కోట్లు మాత్రమే కేటాయించారు. మాల్దీవులకు గత ఏడాది 700 కోట్లు కేటాయించగా ఈసారి మాత్రం 400 కోట్లు మాత్రమే కేటాయించారు. నెక్స్ట్, ప్రభుత్వ సంస్థలలో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ఎంత మొత్తాన్ని సమీకరించవచ్చు అని అంచనా వేసింది. ప్రభుత్వ సంస్థలలో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ఎంత మొత్తాన్ని సమీకరించవచ్చు అని అంచనా వేసింది. సో ద ఆన్సర్ ఈజ్ 40,000 కోట్లు. సో ద ఆన్సర్ ఈజ్ 40,000 కోట్లు ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఆర్థిక మొత్తాన్ని సమీకరించవచ్చు అని అంచనా వేసింది. నెక్స్ట్, ప్రముఖ 5 ప్రభుత్వ రంగ సంస్థల నిధుల సమీకరణ ద్వారా ఎంత మొత్తాన్ని సంపాదిస్తారు? ప్రముఖ 5 ప్రభుత్వ రంగ సంస్థల నిధుల సమీకరణ ద్వారా ఎంత మొత్తాన్ని సంపాదిస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ 40,000 కోట్లు. ప్రముఖ 5 ప్రభుత్వ రంగ నిధుల సంస్థల ద్వారా సమీకరణ 40,000 కోట్లు సంపాదిస్తారు. నెక్స్ట్, ప్రధానమంత్రి సుదూర గ్రామీణ ప్రాంతాలు తక్కువ ఆదాయం వర్గాల అభివృద్ధి కోసం రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తాన్ని కేటాయించనున్నట్లు ప్రకటించారు? ప్రధానమంత్రి సుదూర గ్రామీణ ప్రాంతాల తక్కువ ఆదాయ వర్గాల అభివృద్ధి కోసం రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తాన్ని కేటాయించవచ్చునని ప్రకటించారు. సో ద ఆన్సర్ ఈజ్ 12,000 కోట్లు. 12,000 కోట్లు. నెక్స్ట్, దేశవ్యాప్తంగా పట్టభద్రుల ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తాన్ని కేటాయించారు? సో ద ఆన్సర్ ఈజ్ 30,000 కోట్లు. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వృద్ధి ప్రోత్సాహిత మద్దతు ఇన్ఫ్రాకు ఎంత మొత్తాన్ని కేటాయించిందని ప్రకటించారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వృద్ధి ప్రోత్సాహిత మద్దతు ఇన్ఫ్రాకు ఎంత మొత్తాన్ని కేటాయించిందని ప్రకటించారు? సో ద ఆన్సర్ ఈజ్ 35,000 కోట్లు. 35,000 కోట్లు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.